సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. వచ్చిన తర్వాత జగన్ గారిని కలిసారా? మీ ఇద్దరికి మంచి అసలుకి ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా, మంచి జోకులే, ఇంతే నవ్విస్తుంటారు ఆయన కూడా. ఓ మాట చెప్పాను నాన్న, నేను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని 2 సంవత్సరాలు గెలిచి, ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అందరి ముందు నన్ను గెలిపిస్తారు. పోసానికి ఇష్టపడి కూర్చున్నట్టు పోసానికే వేస్తాం అని స్టూడెంట్స్ అందరూ నాకు చేసేవాడు. అట్లా అది కూడా తెలుసు జగన్ గారికి. ఫస్ట్ కలిసినప్పుడు ఓకే మురళి ఆయన చెప్పారా, నువ్వు నాగార్జున యూనివర్సిటీలో చూసావు కదా, జనరల్ సెక్రటరీ చేసావు, నువ్వు MA చేసినప్పుడు, అవునా అన్నాడు. అవునా నీకెలా తెలుసు నవ్వుతున్నాడు. అంటే అట్లా ఏంటంటే ఆయనకి నాకు కలిసింది పాలిటిక్స్ కాదు నాన్న, నథింగ్ పాలిటిక్స్ కాదు. నేనంటే ఆయన పర్సనల్గా ఇష్టం. ఓకే ఆయనకి జగన్ అంటే నాకు పర్సనల్గా ఇష్టం. ఎందుకంటే పాలిటిక్స్ కాదు. ఓకే వాళ్ళ నాన్న చనిపోయాడు అంటే ఒక మనిషికి క్యారెక్టర్ అంటూ ఉంటే వాడిని నేను కులం చూడను, మతం చూడను, అడుక్కునేవాడిని చూడను, కుంటివాడిని చూడను, గుడ్డివాడిని చూడను. నేను ఇష్టపడతా వాడికి క్యారెక్టర్ అంటూ ఉంటే. ఓకే క్యారెక్టర్ లేకుండా వాడికి 10,000 కోట్లు ఉన్నా కానీ ఆడ పడేసి వెళ్ళిపోతా. ఏం పెడతా తెలుసుగా, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏం చెప్పాను మీకు నేను, అదే మీ ఇద్దరు బాగా యాజ్ ఎ ఫ్రెండ్స్ గా అట్లా పాలిటిక్స్ పక్కన పెట్టి ఎందుకు జగన్ గారికి నేను దగ్గరయ్యాను, నేను ఇష్టపడ్డాను అంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వల్ల చాలామంది చచ్చిపోయారు. గుండె దెబ్బ, షాక్ అయిపోయి కుమిలి అట్లా చనిపోయిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు. ఉంటే ఆయన ఓదార్పుకి వెళ్తుంటే వేరే సోనియా గాంధీ గారు ఢిల్లీ పిలిపించి నువ్వు చేయకూడదు, ఎందుకంటే ఇతను ఇది ఓదార్పు యాత్ర చేస్తుంటే మళ్ళీ ప్రజల్లో సింపతి కలిగి ఇతనే ముఖ్యమంత్రి అయిపోతాడేమో అన్న భావన కొంతమంది ఉండి ఏదో చాడీలు చెప్పుంటారు. లేకపోతే సోనియా గాంధీ గారికి ఏం తెలుసు పాపం, అంతే కదా ఢిల్లీలో అంటే ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్న తర్వాత ఓదార్పు యాత్ర చేయొద్దు, పార్టీ ఆఫీసులోకి వెళ్ళి ఆడ పిలిపించుకొని ఆడ చేయి. మేడం మా నాన్న చచ్చిపోతే వాళ్ళింటే వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళని పార్టీ ఆఫీసులో యాత్ర చేయమంటారేంటి మేడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా నాన్న కోసం మీ కుటుంబం పెద్ద చచ్చిపోయాడా అని అక్కడ కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అవి చేయాలి. అవి కాకుండా పార్టీ ఆఫీసులో నేనంటే ఓదార్పు చేస్తాను మేడం, అది కాదు మేడం అంటే డూ వాట్ ఐ సే అని ఏదో అన్నారంట. ఎంబడెళ్ళి దండం పెట్టాడు. నాకు తెలిసిన నిజాలు ఇవి. దండం పెట్టి అక్కర్లేదు మేడం, నాకు ఈ పార్టీ అక్కర్లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మాలే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఓదార్పు చేసి సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నాడు. ఎవరిని పార్టీ వాళ్ళని వేరే పార్టీ వాళ్ళని లాక్కోవాలా, డబ్బు ఆశ చూపించేసి ఆయన పార్టీలో చేర్చుకోవాలా. ఈయన మంచివాడు అని ఎవరు అనుకున్నారో వాళ్ళే ఆయన దగ్గర అయ్యారు. అవును, అదే జరిగింది. అవును, ఎవరు ఇలాంటి క్యారెక్టరు నాకు బాగా నచ్చింది, ఆయనకు దగ్గర అయ్యా. మా ఇద్దరి మధ్య పాలిటిక్స్ లేవు అసలుకి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఓకే ఎవరైనా అనుకోండి, సమాజంలో ఎవరు ఉన్నా చూస్తున్న వాళ్ళు, అందరు చూస్తున్న వాళ్ళు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకోళ్ళు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఎవరైనా మీరు అనుకోండి, ఎవరైనా వినండి వాట్ ఈజ్ పోసాని, హూ ఈజ్ పోసాని, మీరు చూడండి. మా ఇద్దరి మధ్య ఉన్నది పొలిటికల్ సంబంధం కాదు. నానేంటి, నా బొక్క, నేనే పొలిటీషియన్ని, సినిమా వాడిని, కామన్ మ్యాన్ది. నా వల్ల 1,00,000 రూపాయల ఓట్లు వస్తాయా, 1,00,000 ఓట్లు వస్తాయా? ఆయన క్రెడిబిలిటీ ఎంత, నా క్రెడిబిలిటీ ఎంత, ఆయన ఎంత పెద్దోడు, ఎంత డబ్బు ఉన్నవాళ్ళు, ఎంత హిస్టరీ ఉన్నవాళ్ళు. వైఎస్ రాజశేఖర గారి కొడుకు, నేను పోసాని సుబ్బారావు కొడుకు. 50 రూపాయలు లేక ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కొడుకు. ఆఫ్టర్ ఆల్ ఆయనతో నన్ను కంపేర్ చేస్తారా? నాకు సర్వీస్ చేయటం ఇష్టం. నేను ఇంతవరకు నా జీవితంలో ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఉన్నాళ్ళల్లో బెటర్ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఉన్నాళ్ళల్లో
అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశా, అంతకుముందు ఎన్టీ రామారావు గారికి చేశా. కేసీఆర్ గారి మీద ఫైట్ చేశారు. ఎవరైనా అవును అవును. ఫైట్ అని చెప్పి చెప్పా, అది ఇది కాదన్నా ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అనే చెప్పడం తప్ప అది ఫుల్ పేజీ చూసేసరిగా వస్తుంటుంది. అందులో ఎవరైనా తప్పు చేశాను, నేను తప్పు చెప్పానా? అన్ని గుడ్డే చెప్పా. అంటే మీరు ఏమన్నా రాజకీయాలు చేయండి, వాళ్ళు వీళ్ళు తన్నుకోకుండా చేయండి. తెలంగాణ ఆంధ్ర ఒకళ్ళ మీద ఒకళ్ళు కోప్పడుకుంటా తిట్టుకుంటా తన్నుకుంటా లేకుండా మీ రాజకీయ పరిజ్ఞానంతో బిహేవ్ చేయండి అలాంటివి చెప్పారు తప్ప ఇది తెలంగాణ ఉండడానికి వీలేదు అన్నాను ఎప్పుడన్నా? లేదు. ఎప్పుడు అట్ట ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఉంటున్నా, ఎవరి ఇష్టమో అదే. సో ఉన్న కాసేపు అంతా సినిమాల గురించి జోకులు చెప్పుకుంటుంటారా ఎక్కువ? నాకు మా సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, రమ్మన్నారు. చిరంజీవి గారు నచ్చారు, ఆయన పిలిచారు. నేను అడగల, ఆయనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. చిలకలూరుపేట నుంచి. నువ్వు చెయ్యాలి, నాకు తెలియదు, అడగలేదన్నా. నా అడగకుండానే ఆయనే అనౌన్స్ చేశాడు, మురళీకి ఇవ్వాలి, మురళీ మంచోడు, నిజాయితీపరుడు, అసెంబ్లీలో బాగా మాట్లాడగలడు. అది మావిడ చెప్పింది నాకు. ఏమండి మీరు డబ్బింగ్లో ఉన్నారా, చూడండి చిలకలూరుపేట మీ పేరు రాశారు అంది. చూడండి ఆయన ఎందుకు చేశారు? చిరంజీవి గారు హానర్, ఆయన నాయకుడు, నేను అనుచరుణ్ణి, ఫాలో అవ్వాలి. అయ్యా నీతిగా వెళ్ళా చిలకలూరుపేట, ₹1 ఒక్కడు కూడా ముందు పోయేలా ఇలా ₹1 7 లక్షలు ఖర్చు పెట్టారండి మొత్తం. మీరు అనుకున్న వాళ్ళని ఇవన్నీ చూడాలి. రాజకీయాలు అంటే ఎలా ఉంటే, నా దృష్టిలో రాజకీయాలు అంటే మా కులవాడు గెలవటం, మా మతవాడు గెలవటం కాదు. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవడు సర్వీస్ చేస్తాడో వాడికైతే సపోర్ట్. అంతేనా? 7 లక్షలు ఖర్చు పెట్టింది మొత్తం? 7 లక్షలు 7 లక్షలు. అది కూడా నాకు బాధపడిపోయా, అమ్మ 7 లక్షలు ఖర్చు పెట్టానా? అది ఎందుకు ఓకే చెప్పా, నేను అవినీతి చేయలు, లంచాలు తీసుకోను బాబు, అందుకని ముందు ఇవ్వను, ఓటు కొనను. అట్లా నన్ను గెలిపిస్తే చిలకలూరుపేట చక్కగా తిరిగి నిర్మిస్తా, అంత గొప్పగా చేసి పెడతా. ఓకే, నేను గ్యారంటీగా. ఎందుకంటే పక్కన నాకు చిరంజీవి గారు ఉన్నారు, నేను చెప్తే నాకు హెల్ప్ చేస్తారు. అది కాకుండా డబ్బులు ఇస్తేనే ఓటేస్తామంటే, నేను కనుక 10 కోట్లు, వాళ్ళు 10 కోట్లు ఇస్తారు, నేను 20 కోట్లు ఇస్తా. ఇచ్చి నేను గెలిచారనుకో 20కి 20 ఎట్లా రికవరీ చేయాలని ఫీలింగ్ ఉంటది. అట్టే కాదు, చిలకలూరుపేట మొత్తం తినేస్తా. చుట్టుపక్కల మొత్తం పొలాలు, స్థలాలు, ఇంకోటి ఏ ఫారం బాక్ ఏమన్నా మొత్తం ఇప్పటికి కోసి పెడతా. బయటకు వచ్చారనుకో ఎవరున్నా, ఎమ్మెల్యే గారు చిలకలూరుపేటలో అక్కడ మరుగుదొడ్లు ఒక 5 లక్షలు తీసుకురాపో. ఏం సార్ ఎమ్మెల్యే గారు ఎట్లంటారు? ఎమ్మెల్యే గారు నువ్వు ఓటేసావా? డబ్బులు అడిగారు, ఇచ్చి ఓటేపించుకున్నా, డబ్బులు ఇచ్చి పని చేపించుకోపో. అలా నేను చెప్పా, అలా నన్ను చెడగొట్టమాకండి అయ్యా, నేను చెడిపోను మీరు చెప్పినా కానీ. అంటే ఆ 7 లక్షలు ఖర్చు పెట్టా. ఏది? వాల్ పోస్టర్లకి, ఆయిల్కి, బండి అద్దెకి, వాడికి టిఫిన్కి, ఎండాకాలం కదా కూల్ డ్రింక్స్ కి, సాయంత్రం టిఫిన్ కి. ఓకే, వాటి కోసం 7 లక్షలు. షాక్ అయి ఉంటారు చిరంజీవి గారు కూడా మీరు పెట్టిన ఖర్చు చూసి. అందరూ అందుకే పోసాని కృష్ణమురళి గారు అంటే అందరికి ఇష్టం పాపం.